అమరవీరుల పోరాట స్ఫూర్తితో నియంతృత్వ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాడదామని ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు పిలుపునిచ్చారు. కాకినాడ నగరంలో గోదావరి లోయ ప్రతిఘటన పోరాట ఉద్యమ నిర్మాత కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి విముక్తి కోసం సాగుతున్న పోరాటాల్లో అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ సభ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, ఏఐఎఫ్టీయూ, ప్రగతిశీల మహిళా సంఘం, పీడీఎస్యూ, ప్రజా సంఘాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన కాకినాడలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ఉన్న యూటీఎఫ్ భవనంలో జరిగింది. ఈ సభకు ఏపీఆర్సీఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు అధ్యక్షత వహించగా ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు ముఖ్య వక్తగా హాజరయ్యారు. ముందుగా బాలాజీ చెరువు సెంటర్ వద్ద నుండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, జెడ్పీ సెంటర్, కలెక్టరేట్ మీదుగా సభాస్థలి వరకు కార్మికులు, కర్షకులు, ప్రజా సంఘాల శ్రేణులు పెద్ద ఎత్తున ఎర్రజెండాలతో ప్రదర్శన నిర్వహించారు. సమావేశంలో నాయకులు కుంచె అంజిబాబు, మడకి సత్యం, నారాయణమూర్తి, కడితి సతీష్, రెడ్డి దుర్గాదేవి, చింతపల్లి రత్నం, మహాలక్ష్మి, సత్యబాబు, నారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. విముక్తి కోసం తమ అమూల్యమైనటువంటి ప్రాణాలని తునప్రాయంగా అర్పించినటువంటి అమరవీరులను స్మరించుకుంటూ ఈరోజు కాకినాడలో మరి అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించుకుంటా ఉన్నాం. బాలాజీ చెరువు సెంటర్ నుండి పెద్ద భారీ ఎత్తున ఈ ప్రదర్శనని మేము నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే జీజీహెచ్ మీదుగా, అలాగే కలెక్టరేట్ మీదుగా యూటీఎఫ్ హోమ్లో మరి ఈ యొక్క అమరవీరుల సంస్మరణ జరుగుతూ ఉంది. దీన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఉన్నాం. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. నియంత్రిత దోపిడీ పాలన కొనసాగుతూ ఉంది. అడవులను దోచేస్తూ ఉన్నారు. అధిక ధరలతో ప్రజలు అతలాకుతలం అవుతూ ఉన్నారు. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. అనేక సమస్యలు పెరిగిపోయినాయి. ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం అమరవీరుల పోరాట స్ఫూర్తితో ప్రజలందరూ కూడా ఐక్యంగా పోరాడాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ నవంబర్లో చంద్రపుల్లారెడ్డి, రంగవల్లక్క, చాచిరెడ్డి, సారుమోజుందార్, తరిమిల్ నాగిరెడ్డి అనేక మంది పూటకపు ఎన్కౌంటర్లో చనిపోయారు. దానికి ఈ నవంబర్ అంతా కూడా మనం సిపిఐఎంఎల్ పార్టీ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే రెండు వర్గాలు. ఒకటి దోపిడీ వర్గాలు, భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా ప్రతి కుటుంబానికి ఒక 5 ఎకరాలు రావాలి, అసలు పేదోళ్ళ రాజ్యం ఉండొద్దని సిపిఐఎంఎల్ 1968 ఏర్పాటు చేశారు. అందులో భాగమే ఈ నవంబర్ అంతా కూడా ప్రధానంగా ఏ ఆశయం కోసం అయితేనో, ఏ ఆశయ సాధన కోసం అయితేనో, ఏ ఆశయ లక్ష్యం కోసం అయితేనో ఈ సిపిఐఎంఎల్ ఏర్పడదో, దేనికైతే ఈ ప్రభుత్వాలు బూటకపు ఎన్కౌంటర్లు కొనసాగిస్తున్నారో ఈ బూటకపు ఎన్కౌంటర్లు ఆపేస్తాను కగారు కూడా ఆపాలనేది ఈ నవంబర్ ప్రధాన ఉద్దేశం. ఇవాళ అడవులన్నీ కూడా జల్లుడు పట్టేస్తూ ఉన్నారు, ఆదివాసులను చంపుతూ ఉన్నారు. ఇవాళ అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు అవన్నీ ఆపాలనేది ప్రధాన ఉద్దేశం. బూటకపు ఎన్కౌంటర్లో ఏ లక్ష్యం కోసం అయితేనో, ఏ సిద్ధాంతం కోసం అయితేనో, ఏ భూమి కోసం అయితేనో, ఏ భుక్తివాసు కోసం అయితేనో వాళ్ళ ప్రాణాలు అర్పించారో మీ ఆశయాలు మేము ముందు తీసుకెళ్తాం, మీ లక్ష్యాలు ముందు తీసుకెళ్తాం. భూమి భుక్తి విముక్తి అయ్యే వరకు కూడా ఈ కొనసాగిస్తామనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర శాఖ ఈ సందర్భంగా తెలియజేస్తుంది. చంద్రపుల్లారెడ్డి అనేక మంది మేధావులు కూర్చొని ఈ దేశంలో భూమికి దూరంగా, ఈ రోజు కూడా భూమికి దూరంగా ఉన్నది కోట్లాది మంది ఉన్నారు. సంపన్నులు 100కి 20 మంది ఉన్నారు. ఈ భూస్వాములకు వ్యతిరేకంగా, ఈ సంపన్నులకు వ్యతిరేకంగా, ఈ పారిశ్రమలు ఎవరైతే బడాబాబులు ఉన్నారో బడాబాబులకు వ్యతిరేకంగా 1968లో సిపిఐఎంఎల్ ఏర్పాటు చేశారు. ఈ దేశానికి ఒక ఎర్ర జెండా అవసరం. ఎందుకంటే ఒకటి దోచుకునే వర్గం, ఒకటి దోపిడీ గురయ్యే వర్గం, ఒకటి ఆకలి కేకలతో ఉన్న వర్గం, ఒకటి విమానాల్లో, హెలికాప్టర్లో, కారుల్లో, మిత్రుల్లో ఉండే వర్గం. అందుకే ఈ భూస్వాములకు వ్యతిరేకంగా సిపిఐఎంఎల్ అని ఒక పార్టీ ఏర్పాటు చేశారు. ఒక పార్టీ దేశానికి అవసరం. ఈ పేదలకు ఒక పార్టీ అవసరం. ఈ పేదలకు ఒక జెండా అవసరం. ఈ పేదల సమస్యలు పరిష్కారం అవ్వాలి అంటే అది ఎర్ర జెండా కావాలి. అది ఎర్ర జెండాతో